సమంతని ఏ విధంగా నమ్ముతున్నావు? ఇంకా నీ కోసం వస్తుందని ఎలా నమ్ముతున్నావు? వచ్చేదైతే అసలు వెళ్ళదు. నిన్ను అడ్డం పెట్టుకుని నీ హామీతో తను తప్పించుకోవాలని చూసింది. ఇంకా అర్థం కాలేదా నీకు? నేను అర్థం చేసుకున్నాను. నీకు తను ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు పైకి చెప్పడం లేదు గాని నీకు తన నిజ స్వరూపం అర్థమైంది. నీ మొహంలో ఉన్న బాధను చూస్తే అర్థమవుతుంది. నువ్వు పొరపడుతున్నావు దీపు. నేను బాధపడుతున్నది నిజమే, కానీ నువ్వు ఊహించుకున్నది కాదు. నా శ్యామ్ ఏమైపోయిందో, ఎక్కడుందో, తను ఎలా ఉందో అని బాధపడుతున్నాను. నువ్విక మారవా? మారితే మంచిని మరిచినట్టే దీపు. నీవొక్కడికి సమంత మంచిదానిలా కనిపిస్తుందా సూర్య? అది తన తప్పు కాదు. సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. నిన్ను నీ మాటల్ని చూస్తుంటే నాకు మండిపోతుంది. ఫ్రెండ్ అని నేను ఆరాటపడుతుంటే కొంచెం కూడా అర్థం చేసుకోకుండా నీ దూరంలోనే నువ్వున్నావు. ఏం చేసిందని సమంతని ఇంకా నమ్ముతున్నావు? తను ఏమీ చేయలేదని నీకు తెలుస్తుంది దీపు. ఎప్పుడు? నీకు శిక్ష పడి దాన్ని అనుభవించి బయటకొచ్చాక? నా మాట విను సూర్య. నేను చెప్పింది చెయ్యి, నిన్ను వదిలేస్తాను. నీ డ్యూటీ నువ్వు చేయి, నా గురించి ఆలోచించుకో. నీకింత చెప్పినా తెలియడం లేదే. నీ కర్మ. కాసేపట్లో కోర్టుకు తీసుకెళ్తాను. నువ్విచ్చిన హామీకి శిక్ష వేస్తారు. మేడం, చెప్పండి. వజ్రపాటి సూర్య గారికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. చూడండి. ఎవరు పంపించారు? సూర్య గారి రిలేషన్. లాయర్ గారు, నాకు బెయిల్ ఎవరిచ్చారు? మీ ఆప్తుడు సార్. అదే ఎవరు? ఎవరో ఒకరిచ్చారు. బెయిలైతే వచ్చింది కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అదిగా దీపు, ఎవరిచ్చారో తెలుసుకోవాలి కదా. సమంత అయితే ఇవ్వదు. కరెక్ట్ మేడం, ఆవిడైతే కాదు. మరెవరు? సార్, మీకు ఇప్పుడు బెయిల్ అవసరం, పేర్లు అనవసరం. ఇచ్చారు, వెళ్ళండి. సార్, లాయర్ గారు. సూర్య, సంతకం పెట్టు. వచ్చింది బెయిలే సూర్య. ఈలోపు సమంత దొరకాలి. నీ నమ్మకాన్ని పక్కన పెట్టి సమంత ఎక్కడుందో పట్టుకో. నేను ఆ పనిలోనే ఉంటాను. నీ డ్యూటీ నువ్వు చేయి. పద ప్రసన్న. అమ్మా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చేయనమ్మా, ఆ నీచుడు చెప్పింది చేయకపోతే నిన్ను చంపేస్తానన్నాడమ్మా. ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు, అందుకే వచ్చాం. అదిగో మళ్ళీ వాడే. ఏ గాయత్రి, వెళ్ళావా? ఇక్కడే ఉన్నానండి. ఇల్లు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగానే ఉందండి. లాక్ చేసి సమంత కంటికి మీరు కనబడకుండా చాటుగా ఉండండి. అలాగేనండి.
చెప్పు గాయత్రి. మీరు చెప్పినట్టే చేశానండి. సమంత గారు వెళ్ళిపోయారు. వెళ్ళడానికే కదా తలుపు తీయించింది. ఓకే గాయత్రి, జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి. సమంత, బావ కోసం బయలుదేరావా? బామ్మ రానిస్తుందా? గ్రాండ్మా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. సూర్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దగ్గర నుంచి మీరు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కాని చెప్పండి. అవునత్తయ్య, మీ అబ్బాయిలు లాయర్తో మాట్లాడి ఏదో విధంగా సూర్యని తీసుకొస్తామని చెప్పారు కదా. తీసుకొస్తారులే అత్తయ్య. కన్నెరబడ్డా మిన్నెరబడ్డా కారక మానవు అన్నట్టు బాధపడితే కన్నీళ్ళొస్తాయి గాని ఆరోగ్యం వస్తుందా? కాస్త టిఫిన్ అన్నా తినండి. మాత్రలు వేసుకోవాలి కదా. నా మనవణ్ణి నా కళ్ళతో చూసేంతవరకు నేనేమీ తినను, మాత్రలు వేసుకోను. డాడ్ సూర్యకి బెయిల్ ఇప్పించానని మెసేజ్ చేసి చాలాసేపు అయింది. ఇంకా సూర్య రాలేదంటే గ్రాండ్మా, సమంత, అమ్మమ్మ, నోర్మై నోర్మై అమ్మమ్మ, అసలేం జరిగిందంటే మాట్లాడకు, మాట్లాడకు. నువ్వు చేసిన పనికి ఇక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నీలాంటి మనసు నాది కాదు కాబట్టి నువ్వు ఇంకా ప్రాణాలతో బతుకున్నావు. ఛ, ఏం బతుకేనిది? ఒకరిని క్షోభ పెట్టి సంతోషపడాలని బతుకొక బతుకేనా? నేను వద్దని చెప్తున్నా. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నా మనవడు జైలు పాలయ్యాడు. నీ దుర్బుద్ధి కారణంగా, నీ స్వప్రయోజనాల కారణంగా
నీ కారణంగా వాడు అరెస్ట్ అయ్యాడు. వాడు నిందితుడయ్యాడు. అమ్మమ్మ, నేను కావాలని చేయలేదమ్మమ్మ. నన్ను ఈ సామాన్య వాళ్ళ నాన్నే. ఓయ్! నోర్మోయ్! నువ్వు తప్పించుకోవడం కోసం మరొకరిని వేలెత్తి చూపే ప్రయత్నం చేశావంటే చంపేస్తాను. ఇంకా దీంతో మాట్లాడేంటి అత్తయ్య గారు? జరగదు అనుకుని మనం భయపడింది జరిగిందిగా. ఇప్పుడు వచ్చిందని వదలకుండా వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మన సూర్యుని కాపాడుకుందాం. పదండి పదండి అత్తయ్య గారు, పదవే. చిన్నత్త, 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 నా మాట విను. సూర్య, సూర్య, నాన్న. సూర్య, వచ్చావా? శ్యామ్ని ఏం చేస్తున్నారు? ఇది చేసిన పనికి దీన్నేం చేసిన తప్పులేదురా. ఇది ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అంత కాని పని ఏం చేసింది? ఏం చేసిందంటావేంటి సూర్య? కనిపించకుండా పోయి నువ్వు అరెస్ట్ అవ్వడానికి కారణమైతే? కారణమైంది తను కాదు, తన పరిస్థితులు. తన వల్ల ఒకరు బాధపడకుండా ఉండాలనుకుంటుందే గాని బాధపడాలని శ్యామ్ ఎప్పటికీ అనుకోదు. తన్ను మీరు చూసే దృష్టి మారటం వల్లే తను వేసే ప్రతి అడుగు మీకు తప్పుగా అనిపిస్తుంది. తను వెళ్లే మంచి దారి కూడా మీకు చెడుగా అనిపిస్తుంది. నమ్మకూడని వాళ్ళని పక్కన పెట్టుకుంటూ నమ్మాల్సిన వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. హ్యుమానిటీస్ని వదిలేశారు. ఈ ఇంటి బిడ్డన్న సంగతి మర్చిపోయారు. సాటి ఆడదని కూడా ఆలోచించకుండా, కొంచెం కూడా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారే. ఇది మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? మాకు న్యాయంగానే అనిపిస్తుందిరా. నువ్వు దాని మాటల్ని నమ్ముతున్నావు కాబట్టి నీకు మేం చేస్తున్నది అన్యాయంగా అనిపిస్తుంది. అవును సూర్య, మేము ఆలోచించేది నీకోసం, సమంత ఆలోచించేది దానికోసం. ఇప్పుడు నువ్వు స్టేషన్ నుంచి రావడానికి బెయిల్ ఇప్పించింది కూడా మా డాడీయే. అవునా అమ్మా? అవును జయంతి ఆంటీ, డాడీకి నేను విషయం చెప్పగానే చాలా బాధపడ్డారు. ఆయనకి తెలిసిన లాయర్ని పంపించి బెయిల్ ఇప్పించారు. సూర్య అంటే మా డాడీకి ఇష్టం. ఇష్టమే కాదంటే ప్రాణం. ప్రాణాలు తీసే బుద్ధులు మీవి. మీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకొక మాట సామాన్య గురించి తప్పుగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని అనుకోకు. పైకి కనిపించేంత మంచి వేళ్లలో లేదు.
చాలే ఆపరా. నువ్వు చెప్పే తత్వం వర్తించేది సామాన్య కాదు, సమంతాకి. ఇది నీపై చూపుతున్న ప్రేమ నిజం కాదురా, నటన. దీని నటనతో నిన్ను మాయ చేసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. దీని తల్లి నన్నొక్కసారి ఏడ్పించిందిరా, కానీ ఇది ఇక్కడుండి ప్రతి క్షణం నన్ను ఏడ్పిస్తుంది. ఇప్పటి వరకు మనం నష్టపోయింది చాలదనా? మరో అవకాశాన్ని ఏరి కోరి దాని చేతిలో పెడుతున్నావు. ఎందుకురా దాన్ని ఇంకా నమ్ముతున్నావు? నమ్మకాన్ని నమ్మకుండా అపనమ్మకాన్ని నమ్మమంటావా నాయనమ్మ? అంతకాదు నిన్నేం నమ్మించిందిరా? దీనివల్ల నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయావా? మన కుటుంబ పరువు మర్యాదల్ని బజార్ను పడేసిందిరా ఇది. తన కలలో కూడా ఎప్పుడు అలా చేయదు నాయనమ్మ. మన కుటుంబ శ్రేయస్సు కోరే మనిషి తను. నిజంగా తను అలాంటిది అయ్యుంటే వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు తిరిగి వస్తుంది? రే, మేవెంత కుమిలిపోతున్నామో, ఎంతగా తల్లడిల్లిపోతున్నామో, ఇంకెంతగా ఏడుస్తున్నామో చూడ్డానికి వచ్చిందిరా అది. పొరపాటు పడుతున్నావమ్మా. శ్యామ్ మన మేలు కోరేది, మనకి కీడు తలపెట్టేది కాదు. సూర్య, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వింకా సమంతని నమ్మడం ఏం బాగోలేదు. నువ్విలా సమంతని ఏం చేసినా వెనక వేసుకురాబట్టి అది ఇంకా రెచ్చిపోతుంది. నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడుకో. సామాన్య కరెక్ట్ గానే మాట్లాడింది. తనేదో అనకూడదు మాట్లాడింది అన్నట్టు ఆ అమ్మాయి నోరు నొక్కాలని చూడుకు. అది కాదమ్మా. చాలు, ఇంకేం మాట్లాడుకురా. మాకు నువ్వు కావాలి, మాకు నువ్వు కావాలి. నువ్వు బాగుండాలి. అది జరగాలంటే శామ్ మన ఇంట్లో ఇక ఉండకూడదు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మా, ఇదిగో ఆస్తి వాటాలు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు, అంతే. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది? ఎట్లోకి వెళ్తుందిరా, నీకెందుకో? వెళ్ళవే ఇక్కడి నుంచి. వెళ్ళావు, వెళ్ళెక్కడి నుంచి. తను ఎక్కడికి వెళ్ళదు నానమ్మా. తను ఏమీ చేయకపోయినా మీ అందరి చేత మాటలు పడుతుంది. చెయ్యని తప్పుకు నువ్వు తన మీద చేయి చేసుకున్నా మౌనంగా భరించింది. భూదేవంత ఓర్పుతో సహనంతో ఉన్న తన్ని మనం బాధ పెట్టకూడదు నాయనమ్మా. శ్యామ్ మంచిది నాయనమ్మా. అవును, నీకు మాత్రమే అది మంచిదిగా కనిపిస్తుంది. ఇక దాన్ని భరించే ఓపిక మాకు లేదు, అవసరమూ లేదు. వెళ్ళిపో సమంత, వెళ్ళిపో. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అత్తయ్య, మీ మాటల మధ్యకు వస్తున్నానని తప్పుగా అనుకోకపోతే నాదో చిన్న మాట. ఏమిటి? ఇప్పుడు శ్యామ్ మన ఇంటి నుంచి మనకు కనపడకుండా వెళ్ళిపోతే సూర్యని మళ్ళీ ఆ దీపుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోదు? సూర్యకిచ్చింది బెయిలే కదత్తయ్యా. నేను వివరంగా మీకేం చెప్పక్కర్లేదు. శ్యామ్ ఇక్కడ లేకపోతే జరిగేది సూర్య అరెస్ట్. అందుకని మనకిష్టం లేకపోయినా, కొంచెం కష్టం అనిపించినా, నష్టమేమీ జరగకుండా ఉండాలంటే శ్యామ్ ఇక్కడ ఉంటేనే మంచిది అని నా అభిప్రాయం అత్తయ్య.